కృష్ణా జిల్లా ప్రజలు ఎంపీగా కేసినేని చిన్నిని, తిరువూరు ఎమ్మెల్యేగా కొలికిపూడి శ్రీనివాసరావులను గెలిపిస్తే వీరు అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయి పర్సంటేజీల కొరకు ఒకరిపై మరొకరు వాదనలు చేసుకుంటున్నారని తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం ఎంపీ ఎమ్మెల్యే పూర్తిగా విస్మరించారని ఆయన అన్నారు. పేరు బ్రిడ్జి సమస్యను పూర్తిగా వదిలేశారన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. సమయం అంతా ఎంపీ ఎమ్మెల్యే కొట్టుకోవడానికి సరిపోయిందన్నారు. వలసపల్లి సాయి కిరణ్ అనే వ్యక్తికి రేషన్ మాఫియాను, సాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇసుక మాఫియాను గతంలో 3 రాజధానులకు మాట్లాడిన గురునాథం అనే వ్యక్తి ఎంపీ ఆఫీసు కార్యకలాపాలు చేస్తూ ఎంపీకి ఏజెంట్లుగా మారారని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు స్వయంగా ఆరోపించారు. అంతేకాదు వైసీపీ గుర్తు నుండి గెలిచిన కౌన్సిలర్లను సంతల్లో పశువుల్లా కోరడానికి రేషన్ మాఫియా డాన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద తీసుకున్నట్లు ఎమ్మెల్యే కొలికిపూడి బహిరంగంగా ఆరోపించారు. దీన్ని న్యాయస్థానాలు, ఈడీ సుమోటోగా తీసుకుని ఎంపీపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు నేరుగా ఎంపీ చిన్నికి 5 కోట్లు ఇచ్చినట్లుగా బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా ఎమ్మెల్యే చూపించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు తిరువూరుపై దృష్టి సారించి ఎంపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధించి అరసపల్లి సాయి కిరణ్ అనే వ్యక్తి, రేషన్ మాఫియాకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రరావు అనే వ్యక్తి, ఆ తర్వాత ఏదైతే ఇక్కడ వీటన్నింటినీ కూడా 3 రాజధానులకి సపోర్ట్ చేశాడని చెప్పి ఒక ఆయన్ని ఆ రోజు, అంటే వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఇంకా కార్యకలాపాలు అవన్నీ కూడా చేసుకోవడానికి ఎంపీ ఆఫీసులో గురునాథం అనే వ్యక్తి, 3 త్రిమూర్తుల్లాగా పనిచేస్తున్నారని చెప్పి గౌరవ శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఆరోపణ చేశారు. అదే కాదు, పశువులు సంతలో పశువుల్లాగా సంతలోని పశువుల్ని కొన్నట్లు మా యొక్క సింబల్ మీద గెలిచినటువంటి కౌన్సిలర్ని మేము రేషన్ మాఫియా ఇచ్చిన డబ్బుతో కొనుగోలు చేసామని గౌరవ శాసనసభ్యులు చెప్పారండి. ఇది సామాన్యమైన విషయంగా దీన్ని సుమోటోగా అసలు కేసు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ కానీ, లేకుంటే హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు ఎంత నేరం అండి. పబ్లిక్ గా ఒప్పుకుంటున్నారు ఇక్కడ దోపిడీ జరుగుతుంది, మైనింగ్ మాఫియా. అసలు ఎవరి అరవపల్లి సాయి కిరణ్ ఇసుక తిరువూరు మీదుగా ట్రాక్టర్లు లోడ్లు, లారీలు పోతా ఉన్నాయి, పోయినాయి అని చెప్పి పోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఈ తిరువూరు అనేది స్వాతంత్ర సమర యోధులు ఎంతో మంది ఇక్కడ రిప్రజెంటేషన్ చేశారు. దాని మీద మాట్లాడరు. బ్యాంక్ స్టేట్మెంట్లు ఇచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాట్లాడరు. అవన్నీ ఎక్కడ డబ్బులు ఏంటనేది ఎవడు వెలికి తీయరు. ఇక్కడ దోపిడీ జరుగుతున్న విజిలెన్స్ ఏం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా, మీరు కూడా మీ దీన్ని పరిశీలించాలి.